గైస్ రోజైతే మనం అన్నీ ఉన్న యువరానికి అల్లావుద్దీన్ ఏమి ఇచ్చాడని ఒక డైలాగ్ ఉంది కదా, అంటే సీతారాం మూవీలోంచి చిలకి అనే ఒక సాంగ్ ఉంది. మేబీ బాగా నచ్చింది, నాకు చూడగానే బాగా అనిపించింది. గర్ల్స్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారని డైలాగ్తో సాంగ్ చేశాను. అంటే బాగుంటుంది, బాగా నచ్చుతుంది. మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అదే ఛానల్ నాకు. అంతకన్నా ముందు డెమో అయితే చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ లాస్ట్లో కెమెరా యూజ్ చేశాను, ఒకే పిక్తో ఉంటుంది ఎడిటింగ్ అనేది. అంటే 3Dలో ఉంటుంది, మీకు ఒక మూవీ ఉంటుంది అటు ఇటుని. అంటే మీకు ఫోటో తగ్గట్టు ఎలా కొంచెం చేంజ్ చేసుకోవాలి చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అదే ఛానల్కు. అంతకన్నా ముందు డెమో అయితే చూడండి, తర్వాత మాట్లాడుకోవచ్చు ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని. అన్నీ ఉన్న యువరానికి అలా యువరాణిని చిలకేకో నిన్నే చుట్టుముట్టి డెమో అయితే చూసారు కదా, మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కామెంట్ చేయండి అబ్బా. నచ్చితే కూడా సపోర్ట్ చేయండి అదే ఛానల్కు. అలాగే వీటి లింక్స్ అనేవి కింద 2 ఫాంట్స్ లింక్స్ ఉంటాయి. మొత్తం 2 ఫాంట్సే ఉంటాయి. మొత్తం కింద డిస్క్రిప్షన్లో పెడతాను 2 ఫాంట్స్. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి. అలాగే ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇదే ప్రాజెక్టు. ఇంకా వేరే ప్రాజెక్ట్ ఏమన్నా ఒకే సింగిల్ ప్రాజెక్ట్ ఉంటుంది, అదే ప్రాజెక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫాంట్స్ డౌన్ చేసుకోండి, దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిషన్ ఫాంట్స్ అక్కడ ఉంటే ఫస్ట్ ఫాంట్స్, తర్వాత ప్రాజెక్ట్. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మీకు ఇది కొంచెం కెమెరాతో ఉంటుంది, నల్లే ఉండదులే. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ అన్నీ ఉన్న యువరానికి అని ఒక డైలాగ్ వచ్చి చెప్పాను కదా, అల్లావుద్దీన్ అని ఒక డైలాగ్ మీద. నేను ముందే చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే, స్టార్టింగ్ పేజ్ వదిలేయండి. మీకు సెకండ్ కెమెరా నుంచి వస్తే మనకి రిలిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఫోటో తగ్గ రిలిక్స్ అనేది. ఫస్ట్ ఒక ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. అంటే మీకు మ్యాజిక్ ఎరేజర్ అనే యాప్ చెప్పాను, ఆ యాప్ గురించి నేను ఇప్పుడు చూపించలేను, ఎందుకంటే కొంచెం ఆ యాప్ కొంచెం గ్లిచ్లో ఉంది, అర్థం చేసుకోండి. ఇక్కడ కొంచెం సిగ్నల్స్ కూడా కొంచెం లోలో ఉన్నాయి, అందుకని అంటే వెదర్ ప్రాబ్లం వల్ల అర్థం చేసుకోండి. యాప్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. మ్యాజిక్ ఎరేజర్ అనే యాప్ ఉంటుంది. అంటే కొంచెం ఫోటోని ఎక్స్పాండ్ చేస్తారు, అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, నేను యాడ్ చేశాను. దీన్ని ఏం చేస్తానంటే లాస్ట్ వరకు యాడ్ చేసుకొని ఫిల్ కంపోజ్ ఏరియా కొట్టండి. ఫోటోని కొట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి స్టార్టింగ్, అంటే ఫోటో స్టార్టింగ్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ కరెంట్ లైట్లోకి వెళ్ళి ఇక్కడ ట్రెజర్ స్లాట్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ కొట్టండి, యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ 1 చేసుకోండి, అంటే 1 చేసుకోండి. దాని తర్వాత దీన్ని 0 చేసుకోండి. రెండో కీ ఫ్రేమ్ కూడా 0 చేసుకుని దీనికి ఒక చిన్న కర్వ్ అని చెప్తాను. కర్వ్ ఇచ్చిన తర్వాత కింద నార్మల్లో ఉంటుంది, అంటే బ్లెండింగ్ మోడ్ అని మల్టీప్లై చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది సెట్ అయిపోద్ది. కొంచెం ఎఫెక్ట్ కొంచెం మంచిగానే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇంకో ఎఫెక్ట్, ముందు టైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టైల్స్ యాడ్ చేసుకోండి, మీరు రన్ చేసుకోండి, పైన సెర్చ్ చేయండి వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ కరెంట్ లైట్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజ్ గామాలోని ఇక్కడ క్రిప్సీ అని ఉంటుంది, యాడ్ చేసుకోండి. కొంచెం మీకు ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి ఉంటుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఒక నిమిషం, కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లేదంటే ఉత్తి ఎక్స్పోజ్ గామా యాడ్ చేసుకుని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇదైతే కొంచెం మీకు ఎఫెక్ట్ అనేది ఇచ్చేసే ఉంటుంది, అర్థం చేసుకోండి. దాని తర్వాత ఇంకో లాస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ ఇక్కడ వ్రాప్ అని ఉంటుంది, డిజిటల్ వ్రాప్ అని. ఇక్కడ వేవ్ వ్రాప్లోని ఫ్లాగ్ వేవ్ లెఫ్ట్ యాడ్ చేసుకుని ఇక్కడ మ్యాగ్నెటెడ్ మ్యాగ్నెటెడ్ 0.4 చేసుకోండిలే. 4 అయినా 3 అయినా చేసుకోండి, ఎక్కువ వద్దులే, 4కి 3కి మధ్యలో చేసుకోండి. తర్వాత స్పెక్కింగ్ ఒక 100 చేసుకోండి, సరిపోద్ది. చూడండి మనకైతే ఎఫెక్ట్ అనేది సెట్ అయిపోయింది. 4 వద్దులే, మేబీ ఒక 3 ఒక్క నిమిషం, ఒక 3 చేసుకోండి. ఎక్కువైనా మీకు ఫేస్ కట్ అనేది చేంజ్ అయిపోద్ది. చూడొచ్చు మనకి 3 సరిపోద్ది, లేదా ఫోటో తగ్గట్టు చేసుకోండి. ఎక్కువ మూవింగ్ అవుతే ఒక 2 చేసుకోండి, సరిపోద్ది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటోని కింద లాంగ్ ప్రెస్ చేస్తూ ఇక్కడ వీటి రిలిక్స్ కింద తీసుకురండి, సరిపోద్ది. తీసుకొస్తే సరిపోదు. ఫస్ట్ ఒకసారి ఫోటోని ఇలా జూమ్ ఇన్ చేసుకోండి, ఒక నిమిషం ఇలాగనమాట. చూడొచ్చు మనకైతే మనకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అయిపోయింది. కొంచెం మీకు ఫేస్ కాడ మీకు ఎఫెక్ట్ అనేది పైకి కిందకి వస్తే ఫస్ట్ మీరు ఫోటోని సరిగ్గా సెట్ చేసుకోండి సెంటర్లోని. అప్పుడు మనకి రిలిక్స్ ఉన్నాయి కదా, వీ టాప్లోకి వెళ్ళిపోవడం, లెఫ్ట్లో ఫేస్ కట్ మీద రావడం వస్తే రెండింటిని ఏవైతే ఉన్నాయో రెండింటిని దాని మీద లాంగ్ ప్రెస్ టిక్ అవుతాయి. వాటిని అలా కింద తీసుకురావడం అంటే ఎలా అన్నమాట, కొంచెం చిన్న సైజ్ చేసుకోవడం ఇలాగా. ఇంకోటి ఇంకేమైనా మనకి ఇలాగా కొంచెం ఇలా చేసుకోవడం, అలా చేసుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి చూడొచ్చు, నాకైతే బాగా సెట్ అయింది. బట్ ఇది కొంచెం రైట్ సైడ్ ఉంటే బాగుండు అనే ఒక ఫీల్ ఉంది. చూడొచ్చు మనకైతే ఈ మూడింటిని టిక్ చేశాను, కొంచెం ఇలా రైట్ సైడ్ పెట్టాను, అంతే. ఒక్కోటి మీకు మూవ్ చేస్తూ ఉంటే టైం అనేది చాలా వేస్ట్ అయిపోద్ది. మూడింటిని టిక్ చేసి పెడితే మీకు ఈజీగా అయిపోద్ది, అర్థం చేసుకోండి. మనకు ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది, కెమెరా కార్డ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి డ్రెస్ కలర్ పెట్టి ఇక్కడ ఈ ఫాంట్ చేంజ్ చేసుకోవాలి, ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ ఈ ఫాంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది, యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ లైట్లోకి వెళ్ళి ఇక్కడ
HUE షిఫ్ట్ అని ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి. షిఫ్ట్ అని ఇది యాడ్ చేస్తుంటే మనకి డ్రెస్ కలర్ పెట్టి కలర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీకు ఏదైతే మ్యాచింగ్ ఉంటుందో, నాకైతే ఇది కొంచెం ఆరెంజ్ మ్యాచింగ్ అయింది, దీన్ని కాపీ చేశాను. అలా ఉన్న ప్రతి ఇక్కడున్న బ్లూ కలర్ ఉన్న ఎఫెక్ట్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా, అంటే ఇలా అనమాట. చూడొచ్చు అలాగా. అలా వీటినే కాకుండా ఇంకా ఉన్న ఇలా యాడ్ చేసుకోండి. వీటినే కాకుండా స్టార్టింగ్ వచ్చే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూడొచ్చు మనకైతే కొంచెం బాగుంటుంది, కొంచెం ఫీల్ ఉంటుంది. అంటే డ్రెస్ కలర్ పెట్టి మ్యాచింగ్ చేస్తే కొంచెం ఫోటో కూడా మంచిగా తెలుస్తుంది, అర్థం చేసుకోండి. దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతా చూసుకోండి ఎలా సెట్ అయిందో లేదో, మొత్తం ఒకసారి మూవ్ చేసుకోండి చేతితోటి, అంటే ఎలా సెట్ అయిందో లేదని. కొంచెం ముందు ఈ స్పెకింగ్ ఉంటుంది చూసారా ఇక్కడ, వేవ్ ర్యాప్ ఉంది కదా, ఇది స్పెకింగ్ కాదు మ్యాగ్నెట్ అని కొంచెం తగ్గించుకోండి, ఒక 2 చేసుకోండి సరిపోద్ది. అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫేస్ అనేది బాగా ఎక్కువ అయిపోకుండా చూసుకోండి. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరే మరి ఉంటా.